ఇదొక విచిత్ర గాథ. పగవాడికి కూడా రాకూడని కష్టం. ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియని పరిస్థితి. ఏం చేయాలో తెలియక పోలీసులను ఆశ్రయించారు ఆ గ్రామంలోని భర్తలంతా. ఏకంగా కట్టుకున్న పెళ్లాల మీదే కేసులు పెట్టాలని ఫిర్యాదు చేశారు. ఒకరో ఇద్దరో కాదు, మొత్తం గ్రామమంతా కదిలొచ్చి పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. ఇంతకు ఆ భార్యలు ఏం చేశారు? కేసు పెట్టమని భర్తలు ఎందుకు ఫిర్యాదు చేశారు? వాచ్ ది స్టోరీ. మా పెళ్లాలు విపరీతంగా తాగుతున్నారు, కాపాడండి మహాప్రభు అంటూ పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు భర్తలంతా కలిసి. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం. అప్పుడెప్పుడో వచ్చిన జంబలకడి పంబా సినిమాను తలపిస్తున్న ఈ సీన్ నిజంగానే జరిగింది. ఎక్కడనే కదా మీ డౌట్? ఇదిగో ఇక్కడే. వీళ్లంతా తాగుబోతూ భార్యల బాధిత భర్తలే. ఏం చేయాలో తెలియక ఇలా పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు. ఒడిశా కోరాపూర్ జిల్లా బూరెగుమ్మ డివిజన్లోని పూజారిపుట్ పంచాయతీలో కొండగూడ అనే ఓ గ్రామం ఉంది. ఇది దేశంలోని అన్ని గ్రామాల కంటే డిఫరెంట్ గా వార్తల్లోకి ఎక్కింది. సహజంగా ఏ గ్రామంలోనైనా మద్యం నిషేధించాలని మహిళలు ధర్నా చేస్తారు. పోలీస్ కేసులు పెట్టి తాగుబోతు భర్తలను తమ దారికి తెచ్చుకుంటారు. కానీ ఈ ఒడిశా గ్రామం మాత్రం ఇందుకు విరుద్ధం. ఇక్కడ మహిళలే తాగుబోతులు, భర్తలే మద్యపాన వ్యతిరేక ఉద్యమకారులు. ఇదిగో చూడండి, తమ ఊళ్ళో ఆడాళ్లంతా తాగి ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారని ఏకంగా పురుషులంతా కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామంలో మద్యం అమ్మకాలను ఆపాలని మగవాళ్లే నిరసన తెలుపుతున్నారు. ఆడాళ్లు తాగుతుండటంతో కుటుంబంలో అశాంతి నెలకొందని వాపోతున్నారు. అందుకే మహిళలపై ఫిర్యాదు చేయడానికి పురుషులంతా కలిసి వచ్చారు. అంతేకాదు, మద్యం అమ్మకాలను ఆపడానికి పెద్ద పోరాటమే చేస్తున్నారు. కాలం మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో పురుషులు, మహిళలు మద్యం తాగి మత్తులో మునిగిపోతున్నారని చెప్పుకొస్తున్నారు. మరీ ముఖ్యంగా పూజారిపుట్ పంచాయతీ కొండగూడ గ్రామంలో గత 4 సంవత్సరాలుగా ఇంటింటికి తిరిగి నాటుసారా అమ్ముతున్నారు. ఆ నాటుసారా మహమ్మారికి కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమవుతోంది. ఈ గ్రామంలో చాలా మంది ప్రజలు రోజువారీ కూలీ లేదా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. పురుషులు రోజువారీ కూలీగా పనిచేస్తూ జీవనోపాధి కోసం బియ్యం, కూరగాయలతో పాటు కిరాణా సరుకులు కొనుగోలు చేస్తారు. ఇంట్లో మగవాళ్లు పనికి వెళ్లినప్పుడు మహిళలు ఇంటి నుండి బియ్యం, సరుకులు, ఆఖరికి కూరగాయలను అమ్మి మద్యం తాగుతున్నారు. ఆనాటు సారాకు గ్రామ మహిళలంతా బానిసైపోయారు. ఆడాళ్లు రోజంతా తాగుతూనే ఉంటారు. ఎలాంటి పని చేయరు. కనీసం వంట చేయటం కూడా మానేసి నాటుసారా మత్తులో జోగుతుంటారు. ఆకలితోనైనా అలమటిస్తారు. సారా లేకుండా మాత్రం ఒక్క పూట ఉండలేనంత తాగుబోతులయ్యారు. మగవాళ్లతో పోలిస్తే ఆడాళ్లే పెద్ద మొత్తంలో మద్యం తాగుతుండటంతో కుటుంబంలో గందరగోళం ఏర్పడింది. మహిళలు మద్యం తాగి రోడ్ల మీద తిరుగుతున్నారు. ఇది చిన్నపిల్లలను కూడా ప్రభావితం చేస్తోంది. తల్లే తాగి ఊగుతుండటంతో చిన్నపిల్లలు కూడా మద్యానికి ఆకర్షితులవుతున్నారు. పూజారిపుట్ పంచాయతీ కొండగూడలో గత 4 ఏళ్లుగా ఇంటింటికి అక్రమంగా మద్యం అమ్ముతున్నారు. గ్రామంలో పురుషుల కంటే మహిళలు ఎక్కువగా తాగుతుండటంతో గ్రామంలోని యువకులు అనేక సమావేశాలు నిర్వహించారు. నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. కానీ ఎవరూ వెళ్లేదు. చివరకు యువకులు బోరిగుమ్మ పోలీసులను ఆశ్రయించారు. మద్యం అమ్మకాలను ఆపాలని కోరుతూ ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. కేసులు పెట్టినా పర్వాలేదు, జైలుకు పంపినా సమ్మతమే, కానీ తక్షణం తన గ్రామంలో మద్యం అమ్మకాలను అరికట్టాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. కలికాలం అంటే ఇదే కాబోలు. మగాళ్లు తాగుతున్నారని రోడ్డెక్కిన మహిళలను చూశాం గాని ఆడాళ్లే తాగి రోడ్డున పడిన విచిత్రం మాత్రం ఇదే మొదటిసారి. ఏ గ్రామం స్టోరీ చూసినా తాగుడుకు బానిసై అకాల మరణం చెందిన మగవాళ్ల గురించి చెబుతారు. కానీ కొండగూడలో మాత్రం తాగి చనిపోయిన మహిళల సంఖ్యే ఎక్కువట. ఇప్పటికైనా ఆడవాళ్లు తాగుడు ఆపుతారో లేక మగవాళ్లు చేసే ఉద్యమానికి జైలుకెళ్తారో చూడాలి మరి.